నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ ఇప్పుడు తన ఎమ్మెల్యేలని కోల్పోతున్నారా అంటే నిజమనే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఏంటంటే ఒక కీలక నేత మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తున్నారనే సమాచారం అయితే అందుతుంది. సో దీనిపైన చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, తెలంగాణలో గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఇప్పుడు తన ఒక్కొక్క వికెట్ పడిపోతుందని అనిపిస్తుంది సార్. వై? బికాస్ ప్రముఖంగా అంటే హైదరాబాద్లో ఒక ప్రముఖ ఏరియా ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి చేరుతున్నారని వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? అంటే అది బహిరంగ ప్రకటించే వరకు మనం సిరి గారు చెప్పలేము. ఇప్పుడు వార్తలు అయితే వస్తున్నమాట నిజం. తర్వాత బెల్లం చుట్టూ ఈగలు వాళ్తాయి అనేది కూడా నిజం. తర్వాత ఎవరైతే ఇవాళ ఆయన కాంగ్రెస్లోకి చేరుతున్నాడన్న ఎమ్మెల్యే ఉన్నారో ఆయన గతంలో 3 సార్లు తెలుగుదేశం తరపున ఎమ్మెల్యేగా చేసిన ఆయనే. ఆ తర్వాతే టీఆర్ఎస్లోకి వచ్చారు. పార్టీలు మార్చడం అనేది రాజకీయ నాయకులకి అసాధారణ విషయం కాదు, కొత్త కాదు. ఇక్కడ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్తారు, అది మామూలే. కాబట్టి వాళ్ళ టీఆర్ఎస్ అధికారం కోల్పోయింది, బీఆర్ఎస్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీతో పాటే పుట్టిన ఎమ్మెల్యేలు కాదు కదా వీళ్ళు. బీఆర్ఎస్ కోసమే వీళ్ళు రాజకీయ జీవితం ప్రారంభించలేదు. ఏ పార్టీ అధికారంలో ఉండి వాళ్ళకి రాజకీయంగా అనుకూలంగా ఉంటుందో, రాజకీయ భవిష్యత్తు మెరుగుపడుతుంది అనుకుంటే ఆ పార్టీలతో మంతనాలు జరుపుకుని మారిపోవటం అనేది మనం చూస్తున్నాము. ఇది గత కొంతకాలంగా ఇది దేశవ్యాప్తంగా ఉన్న పరిణామమే, తెలంగాణ అని కాదు, బీఆర్ఎస్ అని కాదు. కాబట్టి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ గారి మీద ఆయన కొంతమంది వాళ్ళ మంత్రులు కలిశారనేది వింటున్నాము. మంత్రులు కలవటం అనేది ఒక రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన నియోజకవర్గానికి సంబంధించిన పనుల మీద కలిశాడనే ఆయన చెప్తాడు. చెప్పడానికి కూడా అవకాశం ఉంది, కలిసి కూడా ఉండొచ్చు. ఆ కలిసిన సందర్భంలో మంత్రులు కూడా వాళ్ళు రాజకీయ నాయకులే కదమ్మా. ఏదో ఆ నియోజకవర్గానికి సంబంధించిన పని వరకు మాత్రమే మాట్లాడి పంపించేయరు కదా. ఇప్పుడు వాళ్ళకి కొంచెం ఇంకా కొంతమంది సభ్యులను చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దగ్గరగానే ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్కి ఎంఐఎం మద్దతు ఉంది, అవసరమైతే బీజేపీ కూడా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ ఎమ్మెల్యేలు ఒక 5-6 స్థానాలే ఎక్కువలో ఉన్నారు వీళ్ళు. కాబట్టి క్రమేపీ వీళ్ళ బలం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంలో ఏం చేస్తారంటే వాళ్ళు ఇప్పటికిప్పుడు నేను జారమవుతారని మాట్లాడరు. ఆ ఇష్యూ కూడా వాళ్ళతో ప్రస్తావిస్తారు. ఏంటి ప్రకాష్ గారు, మీరేదో ప్రతిపక్షంలో కూర్చుని అవసరమా ఇదంతా? మన పార్టీలోకి వస్తే మీరు ఒకటి మేము ఒకటి కాదు కదా, మీరు ఏదన్నా మేము చేస్తాం, ఇప్పుడు చేస్తాం, అది వేరే మాట. కానీ మనకి వస్తే మిమ్మల్ని ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామో ఏదో చెప్తారు కదా. అంటే కేసీఆర్ గారు చెప్పారు కదా, అంటే కేసీఆర్ ప్రభుత్వంలోని కొంతమంది మంత్రులే కావచ్చు, ఎమ్మెల్యేలే కావచ్చు, తుమ్ముతే ఊడిపోయే ముక్కు 6 నెలల్లో పడిపోయే ప్రభుత్వం ఇది అని చెప్పేసి మాట్లాడారు కదా. అంటే ఇప్పుడు వీళ్ళలో భయం స్టార్ట్ అయింది అనుకోవచ్చా సార్? ఇప్పుడు మీరు అన్నట్టు నిజమే, ఇప్పుడు తుమ్మితే ఊడిపోయే ముక్కే. కానీ దానికి ఫెవికాల్ రాసి అతికిచ్చాం అనుకోండి ముక్కుకి, అప్పుడు కొంతకాలం ఊడదు కదా తుమ్మినప్పుడు. అట్లాగే ఇప్పుడు వాళ్ళు బలం పెంచుకున్నప్పుడు ఆ మాట అనలేడుగా. ఇప్పుడు ఆయన కేసీఆర్ గారు అన్న మాటలో తప్పేమీ లేదు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మేము మ్యానిపులేషన్ చేసి 5-6 నెలల్లో వాళ్ళని మా వైపు తెచ్చుకుని ఇట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు సపోజ్ కాంగ్రెస్లో నుంచి ఎవరినైతే వీళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ మంత్రి పదవి కూడా ఇచ్చేస్తారు. అంత ఇష్యూరెన్స్ ఉంటుంది. ఏమైపోయింది వాళ్ళకి? ఇప్పుడు గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి రావాలే కానీ 5-6 వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తారు, వీళ్ళకి కొద్దిగా తగ్గించుకుంటారు. ఏం పోయింది? అంతే కదా. ఓ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి కూడా ఇస్తారు ఎవరైతే వీళ్ళకి నాయకత్వం ఇచ్చి పార్టీలో నుంచి తీసుకొస్తాడు. ఇలాంటివి మనం అనేకం చూసాం. భారత రాజకీయాల్లో ఏం కొత్త కాదు. కాబట్టి ఇప్పుడు ఎవరు అడ్వాన్స్ అవ్వాలనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు రేపు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ తేనె చుట్టిన కదపటం ఎందుకని 2 పార్టీలు కొద్దిగా వేచి చూస్తున్నాయి, ఆచితూసి ప్రజల ముందు పలసన అవుతాం మనం ఇట్లాంటి పనులు చేస్తే అని. రేపు లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కొన్ని గుడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ గెలుచుకునే అవకాశం ఉంది. ఎప్పుడైనా కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి తర్వాత కేంద్రంలో కూడా కొన్ని లోక్సభ సీట్లు కూడా ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్కి ఉన్న చిన్న అడ్వాంటేజ్, బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ. వీళ్ళు లోక్సభ సీట్లు గెలిస్తే కూడా వీళ్ళు ఏ బీజేపీకి సపోర్ట్ చేస్తారు తప్ప వీళ్ళంతటి వీళ్ళు ఏం పార్టీ ఏర్పాటు చేయలేరు కదా. అదే కాంగ్రెస్ కనుక గెలిచిందనుకోండి, కాంగ్రెస్ స్వయంగా పార్టీ ఏర్పాటు చేయగలదు.
ఇప్పుడు స్వయంభుగా వెలిసిన దేవుడికి ప్రతిష్ఠించిన దేవుడికి తేడా ఉంటుంది కదా. రైట్. అట్లా కాంగ్రెస్ పార్టీ తనంతట తనుగా పార్టీ ఫామ్ చేసినప్పుడు ఇక్కడి నుంచి గెలిచే లోక్సభ సభ్యులు కొంతమంది మినిస్టర్స్ ఇవ్వచ్చు, తర్వాత ఎక్కువ మంది లోక్సభ సభ్యులు గెలిపిస్తే కేంద్ర పథకాల విషయంలో కొంచెం బాగా చూడొచ్చు. ఇప్పుడు నువ్వు నాకు తెలుసు, నీకు వడ్డించేటప్పుడు నేనే వడ్డిస్తున్నా అనుకో, ఇంకో గరిట ఎక్కువ వేస్తా పక్కన వాళ్ళకన్నా. అట్లాగే వాళ్ళకి ఎక్కువ స్థానాలు ఇక్కడి నుంచి గెలిచినప్పుడు ఈ రాష్ట్రాన్ని ఒక దత్త పుత్రికలాగా చూసుకుంటారు కదా. ఇది తెలంగాణలో అంత మాత్రం రాజకీయ విఘ్నత ఉంటది కదా. ఇప్పుడు నీకు తెలుసు, నువ్వు తెలంగాణ బిడ్డవే, మీరు ఎంత హుషారుగా ఆలోచిస్తారో చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తే రేపు లోక్సభ ఎలక్షన్లు అయిన తర్వాత ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గారు లాంటి వాళ్ళు ఇంకొంతమంది కూడా ఆలోచించుకుంటారు కదా. ఎక్కువ లోక్సభ స్థానాలు కూడా కాంగ్రెసే గెలిచింది కాబట్టి ఇంకో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్కి స్థిరంగానే ఉంటుంది. కాబట్టి పార్టీ మారితే మాత్రం ఏముంది, మళ్ళీ 10 ఏళ్ల నాటికి ఎవడు రైతో రాజు ఎవడు చెబుతాడు, మళ్ళీ అప్పుడు వెళ్ళటానికి అవకాశం ఉంది కదా. ఇప్పుడు టీడీపీ ఉన్నానాలా, ఆయన టీడీపీలో ఉన్నాడు, టీడీపీ వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులు వెయిట్ చేసి 1 సంవత్సరం ఎంతో మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చాడు. బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉన్నాడు. అట్లా ఏ పార్టీ వచ్చినాడు ఆ పార్టీలోకి వెళ్తారు, వాళ్ళ పనులు అవ చేసుకుంటారు. నియోజకవర్గంలో ఏమైనా కొన్ని పనులు చేయటం ద్వారా వాళ్ళకు కూడా కొద్దిగా బలపడతారు కదా. అది అట్లా. అంటే ఇంకా వలసల పర్వం జరిగే అవకాశం ఉందంటారు, ఇంకెవరైనా బయటకు వచ్చే అవకాశం ఉందంటారు? అంటే అసలు మొదలు పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఇప్పుడు సపోజ్ వరద వచ్చినప్పుడు గండి పడుతుంది కాలువకి, ఇది ఒక నదికో, ఫస్ట్ ఎంత చిన్నగా పడుతుంది, కొంచెం ఫ్లో కనుక బయలుదేరిన తర్వాత మెల్లిగా ఎక్స్పాండ్ అయిపోతుంది. అట్లాగే ఫస్ట్ వెళ్ళాడు అనుకోండి, ఆడికి అక్కడ మంచి పదవి దొరుకుతుంది. అట్లా మిగిలినాడు కూడా ఆశపడి ఒక 5 10 మందో 15 మందో ఎంతమంది వెళ్తారో మనం వాళ్ళ ఊహించి చెప్పలేము. అది అసాధారణం కాదు, జరుగుతాయి. అంటే సార్ ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్లో రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన ఆ టైంలో ఎట్లా అంటే 6 నెలలు సంవత్సరం అంతే, అంతకు మించి ఎక్కువ రోజు సీట్లో కూర్చోడు అన్న వ్యక్తి ఈరోజు ఈయన ఎక్కడైతే అంటే తెలంగాణ మొత్తంలో చూస్తే హైదరాబాద్లో ఎమ్మెల్యేలు ఎక్కువ గెలిచారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలే వలస వెళ్ళిపోతున్నారు, గెలిచినా కూడా కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు సార్ మనం? అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్తారమ్మా. నీరు ఎటు వెళ్తుంది, నీరు ఎత్తు మీద నుంచి పల్లంలోకి వెళ్తుందా, పల్లంలోంచి ఎత్తు మీదకి వస్తాయా? రైట్. అట్లాగే అధికారం వైపు ఏ పార్టీ వాళ్ళైనా ఆకర్షితులు అవుతారు ఎమ్మెల్యేలు. కాబట్టి బీఆర్ఎస్కి అధికారంలో లేదు, ఎన్నాలని వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చుంటారు. వాళ్ళు ఏదైనా మంత్రి పదవో చైర్మన్ పదవో ఇస్తారనుకోండి, సహజంగా వెళ్తారు. ఇప్పుడు ముందు అనుకున్న మాట వాస్తవమే, ఎవరైనా మార్జిన్ తక్కువగా ఉన్నప్పుడు ఏముందిలే ఈ పార్టీ పడిపోద్దని. అసలు రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తాడని ఎవరన్నా ఊహించారా? బీఆర్ఎస్ మనం తెలంగాణని తెచ్చాం, మనం ఇది రాష్ట్రానికి పిత. నా జీవితకాలంలో అసలు కేసీఆర్ గారు ఎప్పుడన్నా ఆయన అనుమానించి ఉంటాడా నేను ఓడిపోతానని? ఆయన కూడా ఇప్పటికీ చెబుతున్నాడు కదా, నిజంగా మేము ఓడిపోతామని అనుకోలేదు. జనం అందరూ అనుకుంటున్నా కూడా వాళ్ళకి ఆ విశ్వాసం ఉంది గెలుస్తాము అనేది. కానీ ఎక్కడైతే బాగా గెలుస్తాం అనుకున్నారో ఉత్తర తెలంగాణలోనే దెబ్బతింది, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే బలం అనుకున్నదో అంటే అక్కడ వ్యతిరేకత అనేది అట్లా వచ్చింది. అది మీరు అన్నట్టు రాజకీయంగా ఎప్పుడు ఎటు పవనాలు మారుతాయో చెప్పలేము. ఈ గాలివాన తుఫాన్ లాగా వాయుగుండం కొన్నిసార్లు పలానా సాడు దాటుతుంది ఊహించి చెప్తారు ఇది వాతావరణ శాస్త్రజ్ఞులు. కానీ ఒక్కోసారి అక్కడ దాటకుండా ఇంకా కొంత దూరం ప్రయాణించి అక్కడ దాటుతుంది. సేమ్ రాజకీయం కూడా అంతే, ఎవరు ఎప్పుడు ఓడిపోతారు ఎవరు గెలుస్తారు. ఆయన రవ్వంత రెడ్డి అన్నారు అంటే చాలా చిన్నాడని, అసలు ఆయన కేరే చేయలే. నువ్వేంటి మమ్మల్ని ఓడించేది 2 సార్లు, ఒక్కసారి కూడా దగ్గరికి కూడా వాళ్ళు రాలేకపోయారు, అంత సునాయాసంగా ఓడించాము అనుకున్నారు. అందులో ఇతను కొత్తగా వచ్చాడు ఈ కాంగ్రెస్లోకి, ఈయనేం చేయగలుగుతాడని. కానీ ఊహించిన పరిణామం అయితే షాక్ జరిగింది కదమ్మా. అట్లా ఆటం బాంబు అనేది ఎంత ఉన్నా చేసే విధ్వంసం పెద్దగా